రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, నేను మిగతా విషయాలు చెప్పను. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు 4 ఏళ్ళు మోసం చేశావు, 4.5 ఏళ్ళు చాలా క్లియర్గా చెప్పావు. నువ్వు ప్రతి సంవత్సరము జనవరి 1వ తేదీ నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. ఎవ్రీ ఇయర్ నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతేవి. తర్వాత ఇవాళ వాళ్ళు పాపము సంవత్సరాలు వాళ్ళ ట్యూషన్ చెప్పించుకొని లేదా కోచింగ్ సెంటర్స్కి పోయి వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టుకొని ఇదైతే ఇప్పుడు లాస్ట్కి డిఎస్సి ఇస్తానని చెప్పి ఊరించి తీరా ఎన్నికల ప్రకటన వచ్చే ముందు 6,100 పోస్టులకు నువ్వు ఇచ్చావు. దాదాపు 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా పీఈటీ వాళ్ళవి చేయాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ నువ్వెవరివి చేయడంలే. కాబట్టి ఏమంటే చాలా తప్పు చేస్తూ ఉన్నావు. మిగతావన్నీ ఏమో కానీ అతను ఓన్లీ వాలంటీర్లు నమ్ముకున్నట్లు కనపడుతుంది. అతన్ని చూస్తూ ఉంటే వాలంటీర్లు నమ్ముకొని వాలంటీర్లకు తాయిలాలు ఇచ్చి రేపు పొద్దున ఎలక్షన్లో డబ్బు పంపిణీ కూడా వాళ్ళకే ఇచ్చి సులభంగా ఉంటుందని వాళ్ళ ద్వారా ఎన్నికల్లో గెలవకుంటాం. నీకు 10 లక్షల మంది విద్యావంతులైన యువకులు వాళ్ళందరూ కూడా నేను జగన్ డౌన్ 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 అంటూ ఉంటే నువ్వు ఏ రకంగా ఎలక్షన్లో గెలుస్తావు? కాబట్టి అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ ప్రభుత్వం ఏమో 23,000 టీచర్ పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉందంట. ఓన్లీ ఆ 23,000 ఇవ్వు. నువ్వు ఏదైతే గవర్నమెంట్ చెప్తా ఉందో, మేము చెప్పినట్లు 40,000 కాకపోయినా నువ్వు చెప్పిన 23,000 అన్న భర్తీ చేయి. కాబట్టి ఏమంటే తక్షణమే మొత్తం పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాము.